ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న జన్మభూమి 2కు ముహూర్తాన్ని ఖరారు చేశారు. వచ్చే ఏడాది జనవరి నుంచి జన్మభూమి 2 కార్యక్రమం ఉండబోతోంది. వచ్చే 5 ఏళ్లలో 17,500 కిలోమీటర్ల సిపి రోడ్ల నిర్మాణం చేపట్టనున్నారు. గ్రామాభివృద్ధిలో ప్రజలను భాగస్వామ్యం చేస్తామని ఇప్పటికే సీఎం చంద్రబాబు నాయుడు తెలియజేశారు. ప్రతి గ్రామానికి ఏం అవసరమో గుర్తించి సదుపాయాలను కల్పిస్తామని హామీ ఇచ్చారు ఏపీ సీఎం చంద్రబాబు. జన్మభూమి 2 కార్యక్రమంకి ముహూర్తాన్ని ఖరారు చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ను అమరావతి నుండి మా ప్రతినిధి ప్రసన్న ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. ప్రసన్న, చెప్పండి. జన్మభూమి 2 కార్యక్రమం వచ్చే జనవరి నుంచి ప్రారంభమవుతుంది. గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ కార్యక్రమం 1996లో జరిగింది. మళ్ళీ ఇప్పుడు జన్మభూమి 2 పేరుతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రెడీ అవుతున్నారు. జన్మభూమి ప్రధాన కాన్సెప్ట్ ఏంటంటే రాష్ట్రంలో ప్రతి గ్రామం కావచ్చు, ప్రతి మండలం కావచ్చు, ప్రతి పట్టణం కావచ్చు ప్రజల భాగస్వామ్యంతో డెవలప్ అవ్వాలనే ఉద్దేశంతో ప్రధానంగా ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగానే మంత్రుల్ని, అదేవిధంగా ఎమ్మెల్యేలని, స్థానిక ప్రజాప్రతినిధుల్ని అందరినీ భాగస్వామ్యం చేసి జన్మభూమి కార్యక్రమం నిర్వహించేలాగా ఏర్పాట్లు చేస్తున్నారు. కొన్ని కీలక సమీక్షల్లో ప్రధానంగా జన్మభూమి కార్యక్రమానికి సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులకు కూడా కొన్ని సూచనలు చేశారు. ఇవన్నీ చూసిన తర్వాత రేపు కేబినెట్ లో కూడా ఒకసారి చర్చించి వచ్చే జనవరిలో ఈ కార్యక్రమం ప్రారంభమయ్యేలా నిర్ణయం తీసుకుంటూ ఉన్నారు. జమీమా, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ ప్రసన్న.